హలో ఫ్రెండ్స్, 24న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. విహారీ దగ్గరికి యమున పరిగెత్తుకొని వచ్చేస్తుంది. విహారీ విహారీ నాన్న విహారీ అని అంటూ దగ్గరికి వస్తే, విహారీ ఏంటమ్మా ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అడగటంతో, అప్పుడు ఎందుకు ఆయాసపడుతున్నావు అని అడిగితే యమున ఇలా అంటుంది, మీ అత్తయ్య సహస్ర వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారా అని చెప్తుంది. ఎందుకమ్మా ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, జరిగింది ఆ పొద్దున జరిగిన గొడవ కోసమే అనుకుంటా వెళ్ళిపోతున్నారు అని చెప్పగానే సరే అని చెప్పి వాళ్ళిద్దరూ కిందకి వచ్చేస్తూ ఉంటారు. ఇక పద్మాక్షి సహస్ర చెయ్యి పట్టుకొని ఒక చేతిలో బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వెనకాలే వస్తూ ఉంటారు. పద్మాక్షి వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, పద్మాక్షి ఎందుకు అలా చేస్తున్నావమ్మా, వెళ్ళొద్దమ్మా అంటే, ఇంకా ఈ ఇంట్లో ఎన్ని అవమానాలు పడుతూ ఇక్కడే ఉండమంటావు, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే పద్మాక్షితో, అది కాదమ్మా నేను చెప్పేది విను అంటే, ఎందుకు వినాలి, నేను తప్పు జరిగిపోయిందని చెప్పినందుకు మా మీదే చెయ్యి చేసుకోవాలని చూస్తాడా, నా కూతురిని కొట్టడానికి చూస్తాడా, నన్ను అవమానించడానికి చూస్తాడా, ఈ ఇంట్లో మేము అవమానాలు పడుతూ ఎందుకు ఉండాలి, మేము ఉండం కాక ఉండం అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మేము ఉండలేము వెళ్ళిపోతాం అని గడప దాటుతూ ఉండగానే విహారీ ఆగండి అత్తయ్య అని అంటాడు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తారు. చూసేసరికి వాళ్ళ అత్తయ్య అందరూ అలా నిలబడి చూస్తూ ఉంటే విహారీ ఇలా అంటాడు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అత్తయ్య, అసలు ఆవేశంలో ఏదో తప్పు జరిగిపోయింది, అంతా మర్చిపోయి సైలెంట్గా ఉండకుండా ఎందుకు అలా చేస్తున్నారు అత్తయ్య, వెళ్ళిపోవటం ఎందుకు అంటే, ఇంకేం చేయాలి విహారీ, నువ్వు నన్ను ఎంతలా అవమానించావు, నా కూతురు మీద చెయ్యి కూడా చేసుకోపోయావు, ఇప్పుడే చెయ్యి చేసుకోపోయావు అంటే ఇంకా ముందు ముందు ఇంకేం చేస్తావో, పెళ్ళైన తర్వాత రోజు నా కూతుర్ని కొట్టినా కొడతావేమో, అందుకే ఇక్కడ మేము ఉండం అనేసి చెప్తూ ఉంటుంది పద్మాక్షి. ఇక అప్పుడే విహారీ ఇలా అంటాడు, అది అనుకోకుండా అలా జరిగిపోయిందని చెప్పాను కదా అని అంటే, అవును ఆవేశంతో అంటే యమున అంటుంది, ఆవేశంలో ఏదో అపార్థం జరిగిపోయిందని చెప్పారు కదమ్మా అని అంటూ ఉంటే, ఆవేశంలో మేము తప్పుగా అర్థం చేసుకున్నందుకు నిదానంగా సర్ది చెప్పాలి కానీ ఇలా ఆవేశపడి చేతులెత్తి కొడతారా అని పద్మాక్షి సీరియస్గా అరుస్తూ ఉంటుంది. అయినా ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో, నా కూతురికి అవమానం జరిగినా ఏం జరిగినా నేను తట్టుకోలేను, అయినా నన్నే అవమానించిన వాడు నా కూతుర్ని ఇంకా లెక్క చేస్తాడా అని అంటూ సీరియస్గా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి అలా తిడుతూ ఉంటే యమున అంటుంది, అది కాదు పద్మాక్షి అంటే, నువ్వు మాట్లాడకు అని వేలు చూపిస్తుంది. ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు. వాళ్ళ అమ్మని అలా చూపించేసరికి అలా చూస్తూ ఉంటాడు పద్మాక్షి వైపు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.